మన భవిష్యత్తు దాన్ని మన చేతులతోనే గదా నిర్మించుకునేది. అయితే ఆ దారిలో మనం కొన్ని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి రెండు వేరువేరు మార్గాల గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి రెండూ ఒకేలా అనిపించినా ఒకటి విజయం వైపు తీసుకెళ్తే మరొకటి మాత్రం మనల్ని నిరాశలో ముంచేస్తుంది. అసలు ఆ రెండు దారుల మధ్య తేడా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ వాక్యం వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది మనలో చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యను చూపిస్తుంది. మనం సరైన దారిలోనే వెళ్తున్నామని గట్టిగా నమ్ముతాం, కానీ నిజానికి మన సమయాన్ని, శక్తిని అనవసరంగా వృధా చేస్తుంటాం. అసలు ఏంటి కుందేలుబొరియా? ఎందుకంతమంది అందులో చిక్కుకుపోతున్నారు? దానినుంచి బయటపడటమేలా? మన కాళ్ల కిందే వజ్రాల గని పెట్టుకుని ఎక్కడో ఆకాశంలో ఉన్న నక్షత్రం కోసం వెతుకుతాం. విచిత్రంగా ఉంది కదా? మన చుట్టూ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, కాని మనం వాటిని గుర్తించలేకపోతాం. ఎందుకలా? ఎందుకంటే మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు వెళ్లనివ్వదు. అందుబాటులో ఉన్న సంపదను వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న అంతుచిక్కని వాటికోసం పాకులాడతాం. సరే, ఇప్పుడు ఆ రెండు దారుల కథ ఏంటో చూద్దాం. ఒకటి ఊహాగానాల మార్గం, ఇంకొకటి సమీకరణ మార్గం. ఈ రెండింటిలో ఏది మనల్ని గెలుపుకు దగ్గర చేస్తుంది, ఏది మనల్ని ఓటమి పాలు చేస్తుంది? వాటి మధ్య ఉన్న తేడాలనిప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒకవైపు స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు, అంతా గాలిలో దీపాలు పెట్టడమే, నిరూపించని వాటి వెంటపడి అంతులేని అన్వేషణ చేయడం. ఇది మనల్ని గందరగోళంలో, అనిశ్చితిలో పడేస్తోంది. మరోవైపు అక్యుములేషన్ అంటే సమీకరణ, ఇటుక పేర్చి ఇల్లు కట్టడంలాంటిదన్నమాట. జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, ఫలితాలను అన్నింటినీ ఓపికగా కూడపెట్టుకోవడం. ఇది చాలా స్పష్టంగా, బలంగా ఉంటుంది. ముందుగా ఈ ఊహాగానాలు చేసే వ్యక్తి అంటే స్పెక్యులేటర్ గురించి మాట్లాడుకుందాం. ఇతని కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఎందుకంటే చాలాసార్లు మనకు తెలియకుండానే మనం కూడా ఈ దారిలో నడుస్తూ ఉంటాం. ఎప్పటికీ వెతుకుతూనే ఉంటారు, కాని ఏదీ కనుక్కోలేరు. ఈ ఒక్క మాట చాలు ఊహాగాని జీవితాన్ని వర్ణించడానికి. వాళ్ళు ఎప్పుడూ నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి, షార్ట్కట్ ఏంటి అని వెతుకుతూనే ఉంటారు, కాని వాళ్లకు ఎప్పటికీ సంతృప్తి అనేది ఉండదు. వాళ్ల ప్రయాణం సాగుతూనే ఉంటుంది, కాని గమ్యం మాత్రం ఎప్పటికీ చేరలేరు. ఈ ఊహాగాని దృష్టి ఎప్పుడూ ఎక్కడో దూరంగా మెరుస్తున్నదానిమీదే ఉంటుంది. ఆ మెరుపులో పడి కళ్లముందున్న నిజాన్ని, అసలైన దారిని, తమ కాళ్ల కింద ఉన్న బలమైన పునాదిని మర్చిపోతారు. వాస్తవికతను వదిలి భ్రమల వెంట పొరుగెత్తుతారు. ఊహాగానాలు అంటే ఏంటో తెలుసా? అదొక పెద్ద శూన్యం. అది మన సమయాన్ని, మన శక్తిని, మన ఆశని అన్నింటినీ మెల్లగా లాగేసుకుంటుంది. కాని బదులుగా మనకిచ్చేది ఏమీ ఉండదు, జీరో. ఇదొక విధ్వంసక శక్తి అన్నమాట. చూడండి, ఈ దారిలో వెళితే మనం ఏం కోల్పోతామో? మన సమయం పోతుంది, శక్తి వృధా అవుతుంది, చివరికి మిగిలిన ఆశ అది కూడా ఆవిరైపోతుంది. ఇది కేవలం డబ్బు పోగొట్టుకోవడం కంటే చాలా పెద్ద నష్టం. జీవితంలో వెలకట్టలేని వనరులన్నీ వృధా అయిపోతాయి. చివరికి ఈ ఊహాగానాల మార్గంలో మిగిలేదేంటంటే కేవలం పశ్చాత్తాపం, నిరాశ. అయ్యో, అనవసరంగా టైం వేస్ట్ చేశానే, సరైన దారిలో వెళ్ళుంటే బావుండేదని బాధపడటం తప్ప ఇంకేముండదు. అయితే ఇంకో మార్గం కూడా ఉంది. చీకటి ఉంటే వెలుగు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ వెలుగు దారిలో నడిచే వ్యక్తి గురించి, అంటే అక్యుములేటర్, సమీకరించువాడి గురించి తెలుసుకుందాం. ఇతని పద్ధతి పూర్తిగా భిన్నంగా, నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఊహాగానాలు ఒక విధ్వంసక శక్తి అయితే, ఈ సమీకరణమనేది ఒక సృష్టి యంత్రం లాంటిది. ఇది జ్ఞానాన్ని ఇంధనంగా వాడుకుని, నైపుణ్యంతో నడుస్తూ విజయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నాశనానికి కాదు, నిర్మాణానికి ప్రతీక. ఈ అక్యుములేటర్ విజయమనేది ఏదో అదృష్టం వల్ల వచ్చింది కాదు. దానికొక స్పష్టమైన పద్ధతి ఉంది. ఫస్ట్ సరైన జ్ఞానాన్ని సేకరిస్తారు, తర్వాత నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెడతారు. అంతేకాదు, ఇతరుల నుంచి నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ల భవిష్యత్తు అనే భవనానికి వేసే ఒక్కో ఇటుకలాంటిదన్నమాట. ఇక్కడే ఉంది అసలు తేడా. ఊహాగానాలు చేసేవాళ్లు ఆలోచిస్తూ కూర్చుంటే, సమీకరించేవాళ్లు పని మొదలు పెడతారు. ఒకరు కలలు కంటారు, మరొకరు వాటిని కష్టపడి నిజం చేసుకుంటారు. ఒకటి సందేహం, మరొకటి సృష్టి. సరే, ఈ రెండు దారుల్లో ప్రయాణం చేస్తే చివరికి ఏమవుతుంది? వాటి అంతిమ ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ఫైనల్ కంపారిజన్ చూద్దాం రండి. మరి ఫైనల్గా గెలిచేది ఎవరు? ఊహల్లో బతికేవాళ్లా,
లేక కష్టపడి నిర్మించుకునేవాళ్లా? ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి, చూడండి. ఒకవైపు ఊహాగాని చేతిలో మిగిలేదేంటంటే కొన్ని పనికిరాని సిద్ధాంతాలు, చెప్పడానికి కొన్ని సాకులు. మరోవైపు అక్యుములేటర్ దగ్గర ఆస్తులు, విజయాలు ఉంటాయి. ఒకరిది ఓటమి, మరొకరిది విజయం. ఇంతకంటే స్పష్టంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఈ ప్రపంచం కష్టపడి పనిచేసేవాళ్లనే గుర్తిస్తుంది. మాటలు చెప్పేవాళ్లను కాదు, చేతల్లో చూపించేవాళ్లనే గౌరవిస్తుంది. అందుకే నిర్మించేవాడే ఎప్పుడూ విజేతగా నిలుస్తాడు. ఇది కేవలం ఏదో ఒక స్ట్రాటజీని ఎంచుకోవడం లాంటిది కాదు. ఇది అంతకంటే చాలా పెద్దది. ఇది మనమెవరమని నిర్ణయించుకోవడం లాంటిది. మన భవిష్యత్తుకు మనమే ఆర్కిటెక్టులమా, లేక గాలిలో కలిసిపోయే నీడలమా? మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ఏ దారినెంచుకుంటామో అదే మన గుర్తింపుగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మన అదృష్టాన్ని మనమే రాసుకునే వాస్తుశిల్పులుగా ఉంటామా, లేక ఆ కుందేలు బొరియలో దారిదప్పిన ఒక ఆత్మలా మిగిలిపోతామా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.